పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. నాగూర్ బాబు గారు, హెచ్సియు ఇష్యూ రోజు రోజుకి ముదురుతోంది. నిన్న హైకోర్టు దానిపైన ఈ రోజు వరకు ఆపండి, దానికి సర్వే చేయండి, ఒక రోజులో అయ్యే సర్వే నాది, అసలు ఒక సర్వేకి ఎంత టైం పడుతుంది, లేదు అంటే హెచ్సియులో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇది ఒక నేషనల్ ఇష్యూలా తయారైంది. జనరల్గా మనం హెచ్సియు స్టూడెంట్స్ మీద జరుగుతున్న దాడిని మనం ఖండించాలి. వాళ్ళు విద్యార్థులు, రౌడీ మోకలు కాదు, అల్లరి మోకలు కాదు, వాళ్ళేమి నేరస్తులు కాదు. ఈరోజు పోలీసులు అడ్డగోళ్ళుగా వాళ్ళని మహిళలను కూడా చూడకుండా ఈ పోలీసులు డైరెక్ట్గా వాళ్ళ జుట్టులు పట్టుకొని మరీ మహిళల్ని ఈడ్చుకొని వస్తూ ఉన్నారే. స్టూడెంట్స్ మీద దాడి ఏంటండి? ఎవరిచ్చారు? భారత రాజ్యాంగం ఇదేనా ఇచ్చింది? మహిళల మీద పోలీసులు ఈడ్చుకుంటా ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తుంటే ఈడ్చుకొని రమ్మని చెప్పిందా? అంటే ప్రభుత్వం ఇంత అడ్డగోలుగా వెళ్తూ ఉంటుందా? ఇది మనం ఒక ఆలోచించాలి. హెచ్సియు ల్యాండ్కి సంబంధించిన విషయాన్ని దీన్ని మనం వేరే పర్వ్యూలో చూద్దాం, లీగల్ టర్మినాలజీలో. నెక్స్ట్ ఒక ఎకో సిస్టమ్ అనేది అక్కడ జనరేట్ అయింది. ఇక్కడ 3 థింగ్స్ మనం డిస్కస్ చేయాల్సిన నెసిటీ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ వీళ్ళ మీద జరుగుతున్న దాడిని ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం కూడా కాదు, ప్రతి ఒక్కరు స్పందించాలి. తెలంగాణని మేము సాధించుకున్నాం, పోరాటాలు చేశామన్నారు. తెలంగాణని సాధించుకోవడానికి పోరాటాలు చేసినప్పుడు వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన భూముల కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నప్పుడు ఇంత నిక్కచ్చిగా ఎలా ప్రవర్తిస్తారు? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పోరాటం జరిగేటప్పుడు ఎక్కడ ఉన్నారండి? అదే ఉద్యమకారుల మీదకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీదకి గన్ను తీసుకొని వెళ్ళాడుగా. ఈయన తెలంగాణ ఉద్యమకారుడా? కాదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద ఇలా ఇప్పుడు ఆ స్టూడెంట్స్ మీద కూడా అందుకే వెళ్తూ ఉన్నాడు. ఆ విద్యార్థుల మీదకి అడిగేవాళ్ళు లేరు, ఏం చేస్తారో చేసుకోండి, అధికారం నా చేతిలో ఉంది అని అడ్డగోలుగా వెళ్ళిపోయి మరి విద్యార్థుల మీద, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అండి, వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్. ఒక సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో 4-5 లక్షలు ఖర్చు పెట్టుకొని ఎవరైనా కొనుక్కోవచ్చు. అంత మెచ్యూరిటీ ఉన్న స్టూడెంట్స్ మీద నేచర్ కోసం వాళ్ళు తపన పడుతూ ఉంటే, అక్కడ నేచర్ని కాపాడాలి, అక్కడ ఎకోసిస్టమ్ని కాపాడాలని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే చేయనివ్వండి. నేషనల్ వైడ్గా ఎంత సపోర్ట్ వస్తుందో రానివ్వండి. అంటే మీరు తీర్చుకోవాలనుకున్న మీ అధికారాన్ని ఆ రకంగా అడ్డగోలుగా స్టూడెంట్స్ మీద ప్రయోగిస్తారా? కొన్ని ఫోటేజెస్ నేను చూశాను. ఏ నేచర్ని అయితే వీళ్ళు నాశనం చేయాలనుకుంటున్నారో, ఏ మొక్కలను అయితే వీళ్ళు నరకాలనుకుంటున్నారో, ఈ ఎండలలో పోలీస్ డిపార్ట్మెంట్ నిలబడలేక అదే హెచ్సియులో ఉన్న చెట్ల కింద సేదతీరుతూ ఉన్నారు. నీ ఒంటికి చెమట పడితే ఆ చెట్టు గుర్తొస్తుందా ఈ పోలీస్ అధికారులకి? మరి అక్కడ ఉన్న విద్యార్థులకి అది గుర్తురాలేదా? ఇంతకాలం అదే నేచర్లో వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతూ ఉన్నారే, అదే నేచర్లో ఆ యూనివర్సిటీ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మరి ఒక మానవతా దృక్పథంలో దీన్ని చూడాల్సిన నెసిటీ ఉందిగా. ఆ దాడిని ఖచ్చితంగా ఖండించాలి. ఇంకా దాడి చేస్తే మాత్రం ఇంకా బయట ఉన్న ప్రజలు కూడా వెళ్ళి సపోర్ట్ చేయాల్సిన నెసిటీ ఉంది. ఒక తెలంగాణ ఉద్యమానికి ఎలా అయితే ఉద్యమకారులు, నెక్స్ట్ చాలామంది కళాకారులు బయటకు వచ్చారు, అదేవిధంగా ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థులు కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలు బయటకు వచ్చారు, స్టూడెంట్స్ బయటకు వచ్చారు. మరి ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ బయటకు వచ్చినాయి. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమం కోసం. ఈరోజు వాళ్ళ 400 ఎకరాలు ఒక ఎకో సిస్టమ్ని కాపాడడం కోసం, అది యూనివర్సిటీ భూమా కాదా అనేది సెకండరీ, అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ని కాపాడడం కోసం స్టూడెంట్స్ తపన పడుతూ ఉన్నారు. సో దానికి తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన నెసెసిటీ ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ మనకి హరిగోపాల్ గారు ఎవరో చెప్పారు, అవును, ప్రొఫెసర్ హరిగోపాల్ గారు, ఇట్ ఈస్ ద లంగ్స్ ఫర్ ద సిటీ అని చెప్పి. అవును, అలాంటి వాటి మీద ఎందుకు ఒక కక్షపూరితమైన చర్య? అంటే గత ప్రభుత్వ భూమిని అమ్మేయలేదా, నేను అమ్మేస్తే ఏమవుతుంది అనే ఒక ఈతనమా, అంటే అదేమంటారు అంటే రెక్లెస్నెస్. వాళ్ళు చేశారు, నేను చేస్తే ఏంటి తప్పు అనే రెక్లెస్నెస్ ఇది. అవును, క్లియర్గా తెలుస్తుందిగా. గత ప్రభుత్వాలు అమ్మినయి, గత ప్రభుత్వాలు అనుకుంటే అంతకుముందు చాలా ప్రభుత్వాలు దోపిడీలు చేసినవి. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కింద ఉన్నటువంటి భూదాన్ బోర్డు భూములు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు మన తెలంగాణలో సుమారు భూదాన్ పోచంపల్లి నుంచి భూదాన్ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఆచార్య వినోబా భావే అనే ఆయన, గాంధీతో పాటు ఉన్న సమకాలికుడు
తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ భారతదేశం మొత్తం తిరిగి పర్టికులర్గా తెలంగాణలోనే 30,000 ఎకరాలు సేకరించాడు. అంటే భూమిని స్వచ్ఛందంగా ఆ రోజు రైతులు దానం ఇచ్చారు. మరి ఆ భూమి ఇప్పుడు మీ ప్రభుత్వం దగ్గర ఉందా? ఫర్ తెలంగాణ, తెలంగాణలో 30,000 ఎకరాలు మీ దగ్గర ఉన్నాయా? ఎన్ని కబ్జాలు అయినాయి? ఎంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేశారు? గాంధీ భవన్లో ఈ రోజుకి ఆఫీస్ ఉంది, ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భూదాన్ యజ్ఞ బోర్డు అని. ఒకసారి ఆ రికార్డ్స్ మొత్తం తీయండి. 24,000 ఎకరాలు ఉండాలి. 24,000 ఎకరాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడెక్కడ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయో చూపించమనండి. ఎంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేస్తారో చూపించమనండి. ఆ కబ్జా చేసిన వాటిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి వాటన్నిటిని రిటర్న్ తీసుకొని రాగలిగారా? చూడండి. కానీ యూనివర్సిటీ భూముల దగ్గరకు వచ్చేసరికి అది యూనివర్సిటీదా కాదా అనేది మనం సెకండ్ డిస్కషన్లో చూద్దాం, మళ్ళీ కంటిన్యూషన్లో వెళ్దాం. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్స్కి వచ్చేసరికి ఆ యూనివర్సిటీ దగ్గర ఎకో సిస్టమ్ని మీరు నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటారా? డెవలప్మెంట్ హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు రాలేదండి? హైదరాబాద్లో లేని కంపెనీలు ఏంటో ఒకసారి చెప్పండి. గూగుల్ దగ్గర నుంచి, యాపిల్ దగ్గర నుంచి అన్ని కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇంకా రావాలి అని అంటే ఎక్కడైతే ఎకో సిస్టమ్ లేదో, ఎక్కడైతే ల్యాండ్స్ మనకి వ్యవసాయానికి కానీ లేకపోతే ఇలా నేచర్కి పనికి రాకుండా ల్యాండ్స్ ఉన్నాయో అలాంటి చోట పెట్టండి. ఇది గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే అది పోరంబోక్ స్థలం అన్నట్టు మాట్లాడుతూ ఉంది కదా. అది ఏ స్థలమైనా అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడ ఒక ఎకో సిస్టమ్ అనేది జనరేట్ అయిపోయింది. ఒక 50 సంవత్సరాల నుంచి ఒక నేచర్తో అల్లుకొని అక్కడ 50 సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్టును నువ్వు మళ్ళీ పెరిగి పెంచగలవా? ఈరోజు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు లంగ్స్ ఆఫ్ ది సిటీ అన్నారని. ఈరోజు ఢిల్లీ పరిస్థితి ఏంటండి? మాస్క్ లేకుండా బయటికి వెళ్ళగలరా? పొల్యూషన్ ఏ స్థాయిలో ఉంది? ఢిల్లీ చుట్టూ అడ్డగోలుగా డెవలప్మెంట్ పేరుతోటి ఆ భవనాలు, ఈ భవనాలు, అది ఇది రోడ్స్ అన్నీ పెట్టి ఈరోజు చెట్లు పెంచినా కానీ వాతావరణ కాలుష్యం తగ్గని పరిస్థితిలో ఉంది. ఈరోజు హైదరాబాద్ ఒక మెట్రోపాలిటన్ సిటీ. మన నగరాల్లో, భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప నగరాల్లో హైదరాబాద్ ఇప్పుడు 2nd to 3rd ప్లేసెస్లో ఉంది. ఫ్యూచర్లో నెంబర్ 1 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ముంబై డెవలప్ అవ్వలేదు ఇంకా, ఎందుకు? చుట్టూ సీ ఏరియా. కలకత్తా లాంటి సిటీలు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేవు. చెన్నై లాంటి సిటీలు కూడా సముద్రం ఉంది. కానీ ఒక్క హైదరాబాద్ నగరానికి మాత్రమే చుట్టుకొలతలో సుమారు 700 కిలోమీటర్ల పైన ఉంది. ఇంత పెరిగే అవకాశం ఉంది. మరి అలాంటి సిటీ ఎంత కాపాడాల్సిన నెసిటీ ఉంది? ఇప్పటికే ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్నీ డెవలప్ అయిపోయి ఉన్నాయి, ఐటీ కంపెనీస్ వచ్చేస్తున్నాయి, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు, పొల్యూషన్ ఒక వైపు పెరుగుతూ ఉంది. మరి 400 ఎకరాల అడవిని నువ్వు మళ్ళీ తిరిగి సృష్టించగలవా? మొన్న రీసెంట్గా ఒక రైతు గురించి చూశాను. ఆయనకి కొన్ని ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని మొత్తం అడవిగా మార్చేశాడంట. ఆ రైతుకున్న ఇంగిత జ్ఞానం ఈరోజు ఈ రేవంత్ రెడ్డికి లేదా? ఈ ప్రభుత్వానికి లేదా? ఒకవేళ ఆ భూముల్ని మీరు తీసుకోవాలి, నిజంగానే ఆ భూముల్ని ఐటీ కారిడారో ఇంకోది చేయాలి అనుకుంటే అక్కడ ఎకలాజికల్ సర్వే అనేది ఏదైనా చేశారా? ఇక్కడ ఎన్ని జంతు జీవరాశులు ఉన్నాయి? ఆయన చెప్పారు కదా, అక్కడ ఎలాంటి జంతువులు లేవు, లేడులు లేవు, పాములు లేవు, ఏ తాబేలులు లేవు. అక్కడ ఇదంతా ఆపటానికి ఆ హెచ్సియు చుట్టూ గుంట నక్కలు చేరాయి. ఆ గుంట నక్కలు ఆడిస్తుంటే ఈ విద్యార్థులు ఆడుతున్నారు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అవును. అండ్ అక్కడ దుద్దిల శ్రీధర్బాబు కూడా దీని గురించి మాట్లాడుతూ ఆయన కొంతవరకు నేచర్ గురించి ఆలోచించి అక్కడున్న ఎకోసిస్టమ్ని కానీ ఏదైతే హ్యాబిటేట్గా ఉన్నాయో వాటిని మేము ఎక్కడ కదల్చకుండా మేము అక్కడ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అది ఎంతవరకు బిల్ పాస్ చేయించుకోవడానికి మేబీ కావచ్చు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి నిజంగా తెలీదా అక్కడ ఒక హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.